కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశీస్సులతో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి చేతుల మీదుగా 40 మంది లబ్ధిదారులకు మొత్తం 37,76,317 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం ఎల్ఓసి కింద 1,10,343 రూపాయల సహాయాన్ని కూడా మంజూరు చేశారు. ఇప్పటి వరకు 25 మందికి 76 లక్షల రూపాయల ఎల్ఓసి ఆర్థిక సహాయం అందించగా గతంలో 1,607 మందికి పైగా లబ్ధిదారులు మొత్తం 9,17,10,527 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సునీత కావలి టౌన్ 8వ వార్డు షేక్ బాబావల్లి. ఓకే సార్. ఓకే 2,50,400 లక్షలు పెద్ద అమౌంట్. ఓకే సందు కవిత ఓరా పొట్టయ్య. ఓకే సార్. రావడం ఎల్ఓసి 1,10,343 రూపాయల 310 ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ముగిస్తున్నాం. ఫోటో దిగేది చాలా ఫుల్గా రూపాయలు లోగోలు వస్తున్నాయి. పక్కన తీస్తున్నా. ఇలాంటి 16 పర్లేదు చూడప్ప. ఓకే 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 సార్. కావలి టౌన్ 3వ వార్డు, కావలి టౌన్ 2వ వార్డు. కావలి టౌన్ 2వ వార్డు సయ్యద్ కాలేషా. ఓకే సార్. ఇబ్రహీం షేక్ ఇబ్రహీం రెఫరెన్స్. ఓకే సార్. షకీద్రామ్ ఓరుపాడి. ఓకే షేక్ రహమతుల్లా. ఓకే సార్. అన్నపల్లి లక్ష్మీకాంత్ మణిప్రసాద్ మెజవాడ్ రవి రెఫరెన్స్. ఇంటూరి గోపిక డిష్ గోపి రెఫరెన్స్. సార్ సార్. ఓకే ఓకే సార్. ఓకే 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 సార్. వచ్చేయండి, మళ్ళీ ప్రత్యేకంగా పిలవాల్సిన పని లేదు. ఓకే సార్.
రూరల్ జలంజల్ల బొమ్మిరెడ్డి మేఘ సహస్ర గుర్రం సునీల్. వైద్యాల్లో ఎక్కడ పడిన వాళ్ళు చూపించుకున్నా, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాటికి సంబంధించినటువంటి బిల్లుల్ని మనం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారికి తిరిగి చెల్లించే కార్యక్రమాన్ని మన నియోజకవర్గ శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు దొమ్మాటి వెంకటకృష్ణారెడ్డి గారు మన ఆఫీసు ద్వారా స్టేట్ ఆఫీస్ కి పంపించి ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా శాంక్షన్ అయ్యే విధంగా మనందరికీ కూడా ప్రతి 15 రోజులకి 20 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని మనం చెక్కుల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధినే కాకుండా సంక్షేమాన్ని ఎక్కడ కూడా మర్చిపోకుండా ఈ రోజున 175 నియోజకవర్గాల్లో కూడా మనకు కావాలి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగించుకోవాలంటే అది మన ఎమ్మెల్యే తీసుకున్నటువంటి నిర్ణయం కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఎవరు వచ్చినా సరే ఆఫీస్కి వైద్యం నిమిత్తం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరికీ కూడా వైద్యం అందాలి. ఎవరు కూడా వైద్యం అందక ఇబ్బంది పడకూడదు, పేదలని ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నటువంటి మన నాయకులు ఈ రోజున మనోళ్ళు ఫోన్ చేసి ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని బెటరా అంటే వదిలేస్తారా మాట్లాడుతున్నాం. 641 రూపాయలు లోగోలు వస్తున్నాయి. పక్కన తీస్తున్నా ఒక ముట్టు. ఇలాంటి 15 పర్లేదు చూడప్ప. ఓకే 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 సార్ కావల్ టవర్ 3వ వార్డు, కావల్ టౌన్ 2వ వార్డు. కావల్ టౌన్ 2వ వార్డు సయ్యద్ కాలేషా. ఓకే సార్. ఇబ్రహీం, షేక్ ఇబ్రహీం రెఫరెన్స్. ఓకే సార్. షకీద్రామ్ ఓరుపాడి. ఓకే ఓకే. షేక్ రహమతుల్లా. ఓకే సార్. అన్నపల్లి లక్ష్మీకాంత్ మణిప్రసాద్ మెజవాడ రవి రెఫరెన్స్. ఇంటూరి గోపిక డిష్ గోపి రెఫరెన్స్. సార్ సార్ ఓకే. ఓకే సార్. ఓకే 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 సార్. వచ్చేయండి, మళ్ళీ ప్రత్యేకంగా పిలవాల్సిన పని లేదు. ఓకే సార్. రూరల్ జలంజల్ల బొమ్మిరెడ్డి మేఘ సహస్ర
గుర్రం సునీల్ వైద్యాల్లో ఎక్కడ పడిన వాళ్ళు చూపించుకున్నా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాటికి సంబంధించినటువంటి బిల్లుల్ని మనం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారికి తిరిగి చెల్లించే కార్యక్రమాన్ని మన నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు దమ్మాటి వెంకటకృష్ణారెడ్డి గారు మన ఆఫీసు ద్వారా స్టేట్ ఆఫీస్ కి పంపించి ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా శాంక్షన్ అయ్యే విధంగా మనందరికీ కూడా ప్రతి 15 రోజులకి 20 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని మనం చెక్కుల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధినే కాకుండా సంక్షేమాన్ని ఎక్కడ కూడా మర్చిపోకుండా ఈ రోజున 175 నియోజకవర్గాల్లో కూడా మనకు కావాలి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగించుకోవాలంటే అది మన ఎమ్మెల్యే తీసుకున్నటువంటి నిర్ణయం కూడా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఎవరు వచ్చినా సరే ఆఫీస్కి వైద్యం నిమిత్తం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరికీ కూడా వైద్యం అందాలి. ఎవరు కూడా వైద్యం అందక ఇబ్బంది పడకూడదు పేదలని ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నటువంటి మన నాయకులు ఈ రోజున మనోళ్ళు ఫోన్ చేసి ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని బెటరా ముందుకు అతను అంటే వదిలేస్తారా? చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 1600 అప్లికేషన్లు మన కార్యాలయానికి రావడం, అందులో 1136 అప్లికేషన్స్ ని ఇప్పుడు వివిధ రూపాల్లో సభ్యులకి ఎవరైతే ఆరోగ్యం క్షీణించి ఆపరేషన్ చేసుకున్నారో వారందరికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 9,17,00,000 రూపాయలు ఒక కావలి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ కింద అందించడం జరిగింది. ఇంకా 400 అప్లికేషన్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, అంటే ప్రాసెస్ లో ఉన్నాయి. అవి కూడా అంచెలంచెలుగా రావడం జరుగుతుంది. అంటే ఒక కావలి నియోజకవర్గంలో 9 కోట్లు, అంటే ఇట్లా అన్ని నియోజకవర్గాల మీద దాదాపు ఇప్పటికీ 2,000 కోట్ల రూపాయలు ఆరోగ్య రక్షణ కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ లో నుంచి ఈరోజు సీఎం రిలీఫ్ కింద ఇవ్వటం అంటే బహుశా దేశంలో దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నిధులు వెచ్చించినటువంటి పరిస్థితులు లేవు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా కావలి తెలుగుదేశం పార్టీ కూడా పార్టీలు అనేది కాదు, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, ఆరోగ్యవంతులుగా సమాజాన్ని ఉంచాలని ఆలోచనతో ఈ రోజు మేము అందరూ కూడా మన కార్యకర్తలు అందరూ కూడా ఎవరికైతే ఆరోగ్యం బాగలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ కూడా ఎల్ఓసీల రూపంలో కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల రూపంలో కావచ్చు ఈ రోజు నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు కూడా 34 లక్షల రూపాయల అమౌంట్ ని ఈ రోజున లబ్ధిదారులకి అందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించాం. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా ఈ నెల నెల్లూరు జిల్లాకి ఒక పండుగ వాతావరణం. నెల్లూరు జిల్లా చేసుకున్నటువంటి అదృష్టం, తెలుగుదేశం 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం అందరం కూడా స్వాగతిస్తున్నాం. నిజంగా మనందరికి కూడా అదృష్టం. మహానాడు జరపడం అంటే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలకు సంబంధించిన డెలిగేటర్స్ అందరూ ఇక్కడ రావడం, వాళ్ళ యొక్క ఆలోచనల మేరకు ఆయా ప్రాంతాలు పార్టీని అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమాన్ని కానీ పార్టీ భవిష్యత్తులో చేయాల్సినటువంటి అజెండాని అన్నిటినీ కూడా చర్చించిన మీదట
వాటికి సంబంధించిన తీర్మానాలు తీసుకోవటం, పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీన అందరి పార్టీ క్యాడర్స్ మధ్య ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకోవటం, ఆ జన్మదినాన్ని ఒక ప్రతినిధిగా పొందుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం పార్టీ చేసేటువంటి విధి విధానాలన్నింటినీ కూడా సమాజానికి తెలియజేయటం, 29వ తేదీన ఒక పెద్ద బహిరంగ సభని రాష్ట్ర నలుమూల నుంచి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, క్యాడర్ అందరి మధ్య ఇది ఒక చరిత్ర నెల్లూరు జిల్లాకి. ఎందుకంటే శ్రీ నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాబడ్డ తర్వాత జరిగేటువంటి మొదటి మహానాడు అది మన నెల్లూరు జిల్లాలో జరుగుతూ నిజంగా మా తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా పండుగ. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాబు గారి మొదటి స్పీచ్ కూడా మన నెల్లూరు నుంచే జరగబోతుంది. ఈరోజు రాష్ట్రం బీజేపీ, జనసేన, తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో మన ఈ మహానాడు ఇంకా కొత్త విధానానికి నాంది పలికి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి కావాల్సిన తీర్మానాలన్నీ కూడా తీసుకొని భవిష్యత్తులో ఇంకా పేద బడుగు బలహీన వర్గాలకి ఉపయోగకరంగా ఉండే విధంగా మన నెల్లూరు జిల్లా వేదిక కావడం అదృష్టంగా భావిస్తూ ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సభ్యులు, ఇన్ఛార్జీలు, క్లస్టర్స్, యూనిట్ ఇన్ఛార్జీలు అందరినీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. అధిష్టానం మన నెల్లూరు జిల్లాకి ఇచ్చినటువంటి ఒక వరం.